హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలు పగడాల ప్రవీణ్ హత్య గురించి క్రిస్టియన్స్ అందరూ చర్చిల ముందు ధర్నాలు చేస్తున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇటు ఆంధ్రాలో అయితే ధర్నా చేస్తున్నారు. ఆయన హత్యకి కారణం ఎవరు, వాళ్ళని శిక్షించాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు దీని అంతటికి కారణం ఎవరు అనంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఛానల్సే, అంటే కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్సే పవన్ కళ్యాణ్ గారి థంబ్నెయిల్ యూజ్ చేసుకుంటుంది. అవునన్నా కాదన్నా కేఏ పాల్ గారు కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మీరు మత రాజకీయాలు చేయడం వల్లనే, మతాలను విమర్శించడం వల్లే మీరు ఎవరైతే కొన్ని మతాలని పరోక్షంగా టార్గెట్ చేసి కించపరచడం వల్లనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యి సో ఈ హత్యకు కారణమైంది, ప్రవీణ్ గారి హత్యకు కారణమైందని తెలుస్తుంది. సో రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 hours తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. ఇది పోస్ట్ మార్టంలో హత్యగా తేలితేనే లక్షల కోట్ల మంది దేవుని కొన్ని పిక్స్ అయితే వచ్చాయి, అంటే ఆయన చనిపోయినప్పుడు కొన్ని పిక్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో నిజంగా అంటే మన మొత్తం వరల్డ్లోనే ఇట్లాంటి అంటే ఆత్మహత్య అయితే ఉండదు. ఎందుకనంటే ఒక బుల్లెట్ బైక్ వచ్చి ఎవరైతే డ్రైవింగ్ చేసిన పర్సన్ మీద ఇట్లా ఏదో కావాలని పెట్టినట్టు, చంపి పెట్టినట్టు అట్లా ఉన్న కొన్ని పిక్స్ అయితే చూసిన తర్వాత నిజంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా అనేది అనిపిస్తుంది. ఆయన లైట్ పలగడం, బండికి ఉన్న లైట్ పలగడం, ఆయన అక్కడ పడడం, సీసీ ఫుటేజ్లో మాయమవ్వడం, ఆయనని కావాలని చెప్పేసి కావాలని పోస్ట్ మార్టంని బలవంతంగా ఎంతమంది ఆపినా ఆ పోస్ట్ మార్టం దగ్గరకు అయితే రానియకపోవడం, సో అక్కడ బలవంతంగా అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇది మర్డర్, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో కేఏ పాల్ గారు కానీ చాలా మంది క్రిస్టియన్స్ అయితే రోడ్ల మీదకి వస్తున్నారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ ఇంత సీరియస్గా ఈ న్యూస్ని తీసుకున్నారు. ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారు నిజంగా ఆయన ఒక కైండ్ హార్టెడ్ పర్సన్. ఏదైతే క్రిస్టియన్ మతం గురించి మోటివేషన్ వీడియోస్, మతం గురించి కొన్ని డిబేట్, పగడాల ప్రవీణ్ గారి హత్య వెనుక రాజకీయాలు ఉన్నాయా అంటే ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వే2 న్యూస్ మనందరికీ తెలుసు, మనం డైలీ చూస్తూ ఉంటాం వే2 న్యూస్ ఛానల్. మీరు గమనించండి, ఒక్కసారి వే2 న్యూస్ ఓపెన్ చేసి ఒక్క న్యూస్ కూడా పగడాల ప్రవీణ్ గారి హత్య గురించి లేదు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన రంజాన్ దావత్ గురించి, కూటమి ప్రభుత్వం దావత్ గురించి ఉండడం, ఇది చెప్పడం కానీ ఎక్కడ మెయిన్ న్యూస్ అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అట్టడుగుతున్న న్యూస్ ఇది. సో దీని గురించి లేకపోవడం వెనక ఖచ్చితంగా కుట్ర ఉంది అని అనిపిస్తుంది. దీన్ని వాళ్ళు కావాలని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ క్రిస్టియన్ సోదరులు అయితే ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలి, లేకపోతే దీని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఎక్కడో హమాస్లో, పాలస్తీనాలో జరిగిన మర్డర్ గురించి, అంటే అక్కడ ధర్నా గురించి చెప్పడం, మనందరికీ తెలుసు తెలంగాణలో చిలుకులి బాలాజీ టెంపుల్ దగ్గర రంగరాజన్ గారి మీద దాడితో మన తెలంగాణ సీఎం అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు అందరూ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ప్రతి మనిషి రియాక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ క్రిస్టియన్ పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే కనీసం ఒక్కరు కూడా ఆయన మీద సానుభూతి చూపించడం కానీ, ఆయన మరణం వెనుక అసలు కుట్ర ఏందో తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించలేదు. నిజంగా ఇంత వ్యతిరేకత ఎందుకు అని చెప్పేసి క్రిస్టియన్స్ అందరూ చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం కూటమి ప్రభుత్వానికి క్రిస్టియన్ల నుండి అయితే వ్యతిరేకత ఉంటుంది. అంతే వ్యతిరేకత ముస్లిమ్స్ నుండి కూడా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ గురించి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ రెండు మతాలు అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకత ఉంటుంది. ఇంకొకటి ఇందులో మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు విద్వేషపూరితమైన వాతావరణం రెచ్చగొట్టారు, ప్రజల్ని రెచ్చగొట్టారు అని అంటున్నారు. సో అది కేఏ పాల్ గారు అంటున్నారు. సో ఇది ఇలా ఉంది.